2 లక్షల మందితో రైతు ఆశీర్వాద సభ, ఉచిత రవాణా, భోజనం, మంచినీటి ఏర్పాట్లు, మండల స్థాయిలో బాధ్యులు, బూత్ స్థాయిలో ఇన్ఛార్జీలు, డిప్యూటీ సీఎం క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ. టీం మీడియాతో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ ప్రత్యేక ఇంటర్వ్యూ. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాం. ఇప్పుడు మీరు నేరుగా కొంత మైక్రో లెవెల్ మాట్లాడుతున్నారు, గ్రామ స్థాయిలో ఎమ్మెల్యేలతో నేరుగా మొత్తం ఫోన్లు చేసి క్షేత్ర స్థాయిలో మీరు గ్రామ లెవెల్లో కూడా అవసరమైతే పోయి ఫోన్ల ద్వారా ఇతర కమ్యూనికేషన్. ఇప్పటికే మేము ఆల్రెడీ ప్రతి బూత్కి కమిటీ వేసుకున్నామండి. దాదాపు 1500 బూతులు ఉన్నాయి ఇక్కడ ఈ జిల్లాలో. ఈ బూత్లలో ప్రతి బూత్కు కూడా ఒక కమిటీ వేసుకున్నాం. కమిటీలో 10 మంది తోటి ఒక కమిటీ వేసాము. ప్రతి బూత్ నుంచి కూడా మినిమం 100 నుంచి 200 మంది తరలివ్వాలని చెప్పి ఒక ఇది పెట్టుకున్నాం. ప్రతి బూత్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళాం. ఆ విధంగా వాళ్ళకి రవాణా సదుపాయాలు ఏర్పాటు చేశాం, భోజన వసతి కూడా ఏర్పాటు చేశాం. కాబట్టి తప్పకుండా 2 లక్షల మంది జనాభా తగ్గకుండా వస్తారని చెప్పి బట్టి విక్రమార్క గారు పకడ్బందీ కార్యాచరణ మాకు జిల్లా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం జరిగింది. వారు ఇచ్చిన ప్రణాళిక ప్రకారం మేమందరం ఇప్పటికే ప్రతి మండలానికి ఒక బాధ్యత కలిగినటువంటి నాయకుడిని ఇన్ఛార్జీలుగా వేసుకున్నాం. ఆ యొక్క ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు ఎక్కడికక్కడ వారి సారథ్యంలో భారీ ఎత్తున ప్రజలు తరలి రాబోతూ ఉన్నారు. 100% రేవంత్ రెడ్డి గారికి ఘన స్వాగతం పలకడానికి జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా సిద్ధంగా ఉంది. అలాగే కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఇంతమంది కాంగ్రెస్ పార్టీ బాధ్యత కాబట్టి కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా మేము ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి మరి ప్రజల్ని మెప్పించి ఒప్పించి ఖచ్చితంగా పార్టీని బలోపేతం చేయించుకోవడం కోసం వాళ్ళ యొక్క ఆదరాభిమానం పొందడమే కాంగ్రెస్ పార్టీ పని. డిప్యూటీ సీఎం గారు రెగ్యులర్గా మీరు ఈ సమావేశం కానీ ఇవన్నీ బాగా మొత్తం డిప్యూటీ సీఎం గారి పట్టుదలతోనే అక్కడ సభ పెడుతున్నారు అనేది ఉన్నది. ఆయన కావాలని చెప్పేసి ఒకసారి రద్దయినా మళ్ళీ పెడుతున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. ఎట్లా ఉంది సమయం? ఖచ్చితంగా బట్టి విక్రమార్క గారు పట్టుదలతో యావత్ రైతాంగానికి కూడా మధుర నియోజకవర్గం నుంచి నిధులు పంపించడంలో మనకి ఖమ్మం జిల్లాకి అవకాశం వచ్చిందనే ఉద్దేశంతో ఉన్నారు. అదే పట్టుదలతో ఒకవేళ సభ వాయిదా పడ్డా కూడా మళ్ళీ అక్కడి నుంచే ఖచ్చితంగా ఈ రైతు ఆశీర్వాద సభ విజయవంతం చేసుకోవడానికి అదే వేదిక మీద నుంచి ముఖ్యమంత్రి గారితో ప్రసంగింపజేయాలని చెప్పి పట్టుదలతో ఉన్నారు. మామూలు అవకాశం కాదు ఇది. మనకి ఫైనాన్స్ మినిస్ట్రీ ఉంది. మనకి ఈ జిల్లా నుంచి ఫైనాన్స్ అందరూ